హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ కోసం రెడీ అవుతున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఫంక్షన్ ఉంది అని చెప్పి. ఏం ఫంక్షన్ అంటే హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది మా రిలేటివ్స్ది. ఎవరు వాళ్ళు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎవరి ఫంక్షన్ అనేది. ఫస్ట్ అనేది మనం స్కిన్ కేర్ అయితే కంపల్సరీ చేసుకోవాలి కదా. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రోజ్ వాటర్ ఉంటాయి కదా, ఇది ఒక టోనర్ లాగా మనం అయితే అప్లై చేసుకుంటే ఏంటంటే చాలాసేపు ఫ్రెష్గా అనిపిస్తుంది. తర్వాత నేను అలోవెరా జెల్ కూడా రాసుకుంటున్నాను. ఫస్ట్ నేను స్కిన్ కేర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇది మనకేంటంటే మనం ఫౌండేషన్ ఇవన్నీ వేసుకుంటాం కదా, మన స్కిన్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ముందు మనం స్కిన్ కేర్ చేసుకున్నట్లయితే మన స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది. మెయిన్ ఈ వీడియో చేయడానికి కూడా కారణం, లాస్ట్ టైం నేను ఇలా గెట్ రెడీ విత్ మీ ఇలా వీడియోస్ చేసినప్పుడు నువ్వేం యూస్ చేస్తున్నావా, ప్రొడక్ట్స్ నేమ్స్ కూడా చెప్పు, కాస్ట్ కూడా చెప్పని చాలామంది అడిగారు. అందుకే మెయిన్గా ఈ వీడియో చేస్తూ నేను వాటి కాస్ట్ గురించి కూడా చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఫౌండేషన్ నేమ్ వచ్చేసి మిస్ట్రల్ ఆఫ్ మిలాన్ అని చెప్పేసి, ఇది వెస్టేజ్ ప్రోడక్ట్. నేను వెస్టేజ్ ప్రోడక్టే చాలా ఉన్నాయి, ఎందుకంటే నేను ప్రమోట్ చేయట్లేదు. యాక్చువల్గా మా మమ్మీ దాంట్లో చేస్తారు కాబట్టి ఆ ప్రోడక్ట్స్ తీసుకో అంటే నేనైతే తీసుకున్నాను. సో ఎక్కువ ఏంటంటే వెస్టేజ్ ప్రోడక్ట్సే ఉంటాయి. ఇవైతే ఆన్లైన్లో అయితే ఉండవు. ఇవి ఏంటంటే మనకి దగ్గరలో చాలా స్టోర్స్ అయితే పెడుతున్నారు, దాంట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 600 అనమాట. చాలా బాగుంటుంది, ఈజీగా మెర్జ్ అయిపోతుంది మన స్కిన్లో అయితే. కాంపాక్ట్ పౌడర్ కూడా సేమ్ వెస్టేజ్ ప్రోడక్టే. ఈ కాస్ట్ వచ్చేసి 195 రూపీస్ పడింది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఐబ్రో పెన్సిల్ వచ్చేసి నయాబీ నుంచి నేను ఇదైతే పర్పుల్లో తీసుకున్నాను. ఇది 150 అలా పడింది కాస్ట్ అయితే. ఇదైతే తీసుకొని నేను చాలా డేసే అవుతుంది. నెక్స్ట్ ఐ మేకప్కి అయితే నేను స్విస్ బ్యూటీ నుంచి షాడో ప్యాలెట్ అయితే తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 230 రూపీస్ పడింది. ఇది నేనైతే పర్పుల్లో తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా నేనైతే చాలా డేసే అవుతుంది. చక్కగా మనకైతే ఒక పింక్ షేడ్ ఉంటే చాలు. చక్కగా మనం అయితే మ్యాక్సిమం చాలా షేడ్స్ ఉంటాయి, కానీ నేను ఎక్కువగా పింక్ షేడే యూజ్ చేస్తాను. మెయిన్గా ఈ వీడియో ఏంటంటే నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను వాటి కాస్ట్ గురించి చెప్పడానికే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో కూడా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఐలైనర్ వేసుకోవటానికైతే సేమ్ ఇది కూడా వెస్టేజ్ ప్రోడక్టే. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 348 రూపీస్ పడింది. ఐలైనర్ పెట్టుకుంటే చాలు, చాలా ఐస్కి అయితే చాలా గ్లో అనిపిస్తుంది, మంచి లుక్ అయితే వస్తుంది. మీరే డిఫరెన్స్ చూడండి. కాజల్ కూడా వెస్టేజ్ ప్రోడక్టే, వెస్టేజ్ నుంచే తీసుకున్నాను. ఇదైతే 270 రూపీస్ అయితే పడింది కాస్ట్. లిప్స్టిక్ కూడా సేమ్ నేను వెస్టేజ్ నుంచే తీసుకున్నాను. లిక్విడ్ లిప్స్టిక్ అనమాట ఇవి. అంతకుముందు నాకైతే పింక్ షేడ్ ఉండేది, నేను రీసెంట్గా రెడ్ షేడ్ కూడా తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 315 రూపీస్ అయితే పడుతుంది. ఫైనల్గా అయితే మస్కారా అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మేబిలిన్ నుంచి తీసుకున్నాను. ఇది పర్పుల్లోనే తీసుకున్నాను. ఇది 350 అలా పడింది. లుక్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. హెయిర్ స్టైల్ కూడా వేసేసుకుందాము. యాక్చువల్గా నేను ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుందాం అనుకున్నాను, టైం లేక కొంచెం హెయిర్ డ్రయర్తోనే హెయిర్ ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మనం కొంచెం హెయిర్ తీసుకొని రోల్ చేసుకుంటూ బ్యాక్ అనేది రోల్ చేసుకొని అక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి.
నేను చెప్పేదానికన్నా మీరే వీడియోలో చూడండి, మీకే మ్యాక్సిమం అర్థమవుతుంది. అలా ఏంటంటే కొంచెం హెయిర్ తీసుకొని బ్యాక్ రోల్ చేసుకుంటూ అక్కడైతే టిక్ టిక్ కానీ లేకపోతే పిన్ కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది. సింపుల్ హెయిర్ స్టైలే. ఈ హెయిర్ స్టైల్ అయితే ఏం లేదు, కొంచెం హెయిర్ తీసుకొని రోల్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ అనుకొని అక్కడ పిన్స్ అనేది పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇంకా నార్మల్గా మనం జడేసుకుంటాం కదా, 3 పాయలు తీసుకొని సేమ్ అట్లానే అయితే నేనైతే ఇప్పుడు 3 పాయలు తీసుకొని జడైతే వేసేసుకున్నాను. మీకైతే నేను హెయిర్ స్టైల్స్ కూడా వేసి చూపిస్తాను. మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. కానీ నెక్స్ట్ శారీ అయితే నేను ఇది వేసుకున్నాను. యాక్చువల్గా నేను ఇది దీపావళికి వేసుకున్నాను కదా, అదే శారీ వేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ అంటే హైదరాబాద్కి అయితే నేను శారీస్ అయితే తెచ్చుకోను, పట్టు శారీస్. ఇంకా మొన్న ఈ ఒక్క శారీయే తెచ్చుకున్నాను కాబట్టి ఇంక ఇదే వేసుకున్నాను, గ్రాండ్గా ఉంటుందని చెప్పేసి. మీరైతే ఏంటి పద్దాకి ఇదే శారీ వేసుకుంది అని అయితే అనుకోకండి. యాక్చువల్గా ఇక్కడ ఇదే ఉంది కాబట్టి కొంచెం గ్రాండ్గా ఇంక ఇదే వేసుకున్నాను. నెక్స్ట్ జ్యువెలరీ కూడా సెట్ చేసేసాను. నా లుక్ అనేది ఓవరాల్గా ఎలా అనిపించింది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఎవరి ఫంక్షన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అదే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఈ నెక్ సెట్ వచ్చేసి 800 రూపీస్ పడింది. ఈ శారీ వచ్చేసి నేను మా అమ్మతో లాస్ట్ ఇయర్ నేను ట్రిప్ వెళ్ళినప్పుడు కంచిలో తీసుకున్న శారీ అనమాట. వర్క్ వచ్చేసి నేను మా ఊర్లో చేయించుకున్నాను. ఈ శారీ లుక్ అయితే చాలా బాగా అనిపించింది. మొన్న లాస్ట్ దీపావళికి కూడా వేసుకున్నాను కదా. నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను. లాస్ట్కి ఏంటంటే నేను ముందు హెయిర్ స్టైల్ వేసుకున్నాను కదా, ఆ హెయిర్ స్టైల్ అనేది మంచిగా రాలేదు. అందుకని మళ్ళీ అవంతా తీసేసి ఇంకా నార్మల్ హెయిర్ స్టైల్ వేసేసుకున్నాను. తర్వాత ఇట్లా బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను. ఫుల్ హెవీ అయిపోయినాయి అని చెప్పేసి ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ వేసుకొని కంప్లీట్ చేసేసాను ఈ లుక్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.